డాక్టర్ గారు, బేసిక్ గా ఆటిజం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా. పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. అసలు ఆటిజం అనేది ఎలా కనిపెట్టాలి? ఆటిజం అంటే ఏంటి అసలు? బేసిక్ గా మీరు ఆటిజం అన్నారు, హైపర్ యాక్టివ్ అన్నారు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మనకు బేసిక్ గా 2 డిసీజెస్ ఉంటాయి, ఆటిజం అని, ఒకటి ADHD అని. సో ADHD అనేది డిఫరెంట్ డయాగ్నోసిస్, ఆటిజం అనేది డిఫరెంట్ డయాగ్నోసిస్ అనమాట. మీరు చెప్పే హైపర్ యాక్టివిటీ అనేది ADHD కిందకి వస్తుంది అనమాట. అదేంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అది కంప్లీట్ గా డిఫరెంట్ డిజార్డర్. ఆటిజం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ డిజార్డర్. మనం మామూలుగా మనము సైకియాట్రీ డిజార్డర్స్ ఏమన్నా డయాగ్నోస్ చేయాలంటే పాటించే బుక్ ను కానీ ఒక బైబుల్ అనండి, సో దాన్ని మనం ఏమంటామంటే DSM అంటాం అనమాట. DSM అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. సో ఇది మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రాసింది. దాని ప్రకారం మనము ఆటిజం ఇస్ ఎ డిఫరెంట్ డిజార్డర్, ADHD ఇస్ ఎ డిఫరెంట్ డిజార్డర్. బట్ చాలా మంది పీపుల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఆటిజం కేసెస్ వస్తే అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ ది కేసెస్ లో ఆటిజం, ADHD రెండు కలిసి ఉంటాయి అనమాట. బట్ దీస్ ఆర్ 2 డిఫరెంట్ డిజార్డర్స్. ఆటిజం రావడానికి మనకు కొన్ని వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆటిజం ఏమంటామంటే స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. ఆటిజం అనేది అన్ని విధాలుగా స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే 1-2 కాజ్ కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఉన్నదాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. అదేవిధంగా సిమ్టమ్స్ కూడా, ఆటిజం ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనే దాన్ని కూడా మనకు చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఆటిజం పాథాలజీ, ఏదన్నా ఒక డిసీజ్ తీసుకుంటే ఇందువల్ల ఈ డిసీజ్ వస్తుంది, సో ఈ డిసీజ్ వచ్చే ముందు మీ బాడీలో ఈ చేంజ్ వస్తుంది అని మనం చెప్పచ్చు. బట్ ఆటిజంలో అలా కాదనమాట. ఆటిజంలో ఏంటంటే కొన్ని వందల చేంజెస్ ఉంటాయి, అక్కడ కూడా స్పెక్ట్రమ్ అనమాట. సో మనం ఆటిజం ని బేసిక్ గా ఎలా డిసైడ్ చేస్తామంటే సిమ్టమెటాలజీ, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటాం అనమాట. సో మనం ఆటిజం అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తేనో, లేకపోతే ఒక హిస్టోపాథాలజికల్ టెస్ట్ చేస్తేనో, లేదంటే ఏదైనా ఒక ఎక్స్రే తీస్తే, MRI తీస్తే ఆటిజం అనేది మనకు బయటపడదు అనమాట. ఆటిజం ఎట్లా అంటే బేస్డ్ ఆన్ బిహేవియర్, ఈ విధమైన బిహేవియర్ ఉంటే దాన్ని ఆటిజం అంటాం అనమాట. సో బిహేవియరల్ డయాగ్నోసిస్ ఇస్ ఆటిజం.